హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్‌తో రెగ్యులర్‌గా మనం కలుస్తూనే ఉన్నాం. సో, ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటెమ్ చూపించబోతున్నాను పిల్లలకి సంబంధించి. చాలామంది ఇష్టంగా తినేది ఆలూ కర్రీ. పిల్లలందరికీ కూడా చాలా ఇష్టంగా తింటారు. కాకపోతే ఆలూని ఒకవేళ రైస్ కనుక వాళ్ళు రైస్ తినటానికి ఇష్టపడకపోయినా, ఓన్లీ రైస్ ఐటెమ్స్ మీద అంతగా ఇంట్రెస్ట్ లేకపోయినా మీరొకసారి ఇలా ప్రయత్నించండి. తప్పకుండా పిల్లలందరూ ఇష్టంగా తింటారు. అన్ని హెల్తీ ఐటమ్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, దాన్ని ఏ విధంగా పెడితే పిల్లలకి చక్కగా తింటారు అన్న విషయాన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలేమిటో చూద్దాం. ఆనియన్స్ మనందరికీ తెలుసండి. చాలా అంటే చాలా మంచిది. ఇందులో సల్ఫర్ ఉంటుంది. హెయిర్‌కి మంచిది. అట్ ద సేమ్ టైం మనకి రుచికి కూడా చాలా మంచిది. పచ్చిమిర్చి, కారం బదులు మ్యాక్సిమం పిల్లలకి ముఖ్యంగా వాడేటప్పుడు పచ్చిమిర్చినే యూజ్ చేయండి. కారం వల్ల అంటే ఎక్కువగా కారం వాడటం వల్ల అల్సర్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే పచ్చిమిర్చితో అయితే అలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. వాము కూడా అరుగుదలకి చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలకి ఒకవేళ అరుగుదల లేకపోయినా కొంతమందికి మోషన్ ప్రాబ్లమ్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి వాము వాటర్ కానీ, వాముని కొంచెం ఆహారంలో చేర్చడం వలన వాళ్ళకి ఫ్రీ మోషన్ అవ్వటం, పిల్లలు కూడా కడుపు నొప్పి అలాంటి బాధ లేకుండా ఉండడం జరుగుతుంది. పసుపు యాంటీబయాటిక్ మనందరికీ తెలుసు. సో, నిమ్మరసం టేస్ట్‌కి తగ్గట్టుగా కొంచెం వేసుకోవాలి. స్కిప్ కూడా చేయొచ్చు ఒకవేళ లేకపోతే. ఇక మీకు అందుబాటులో ఉన్న ఆకుకూరలు మ్యాక్సిమం యూజ్ చేయండి. సో, నేనైతే ఇక్కడ కొత్తిమీర, పుదీనా, అలాగే మనకి అల్లం వాడుతున్నాను. ఆలుతో ఈ ఆలుని ఉడికించుకోవాలి. సో, ఆలుని నేను కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, నేను రైస్ ఇక్కడ ఉడికించిన రైస్ని మీకు చూపించబోతున్నాను. ఉడికించిన రైస్తో మనకి స్నాక్ ఐటెం ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. సో, ముందుగా మనం రైస్ని ఉడికించుకోవాలి. ఈ వాటర్ని కూడా ఎక్కడా కూడా పారబోయొద్దు. ఈ వాటర్ అనేది మనకి హెయిర్‌కి చాలా మంచిది. అది ఎలా యూజ్ చేసుకోవాలనేది ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూపించే ప్రయత్నం చేస్తాను. సో, ఈ వాటర్ని మనం ఒక బౌల్‌లో తీసుకొని పక్కకు పెట్టుకొని, ముందు ఇప్పుడు ఈ రైస్‌తో మనం స్నాక్ ఐటెం ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. సో, ఇప్పుడు ఆలులో మనం తగినన్ని నీళ్లు పోసుకొని ఫస్ట్ వీటిని ఉడికించాలి. కొంచెం ఎక్కువగానే ఉడికించాలి. మనం మామూలుగా ఆలు కర్రీ చేస్తే ఒక 2 విజిల్స్‌కి ఆలు కర్రీకి అది సపోర్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ 3 విజిల్స్ వచ్చే వరకు బాగా మెత్తగా ఉడికించాలి. బికాస్ ఇది మనం పేస్ట్ లాగా చేసి పిల్లలకి ఆలు అండ్ రైస్‌తో కలిపి పెట్టబోతున్నాం కాబట్టి హెల్తీ ఫుడ్‌గా ఎలా దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి అనే దాంట్లో మనం ముందు జస్ట్ 3 విజిల్స్ వచ్చే వరకు దాన్ని ఉడికించుకుందాం. ఈ లోపల దీంట్లో ఉన్న రైస్లో ఉన్న వాటర్ అన్నీ పక్కకు తీసి పెట్టుకుందాం. చెప్పాను కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ రైస్ వాటర్తో మనం చక్కగా హెయిర్కి సంబంధించిన ప్యాక్ని వేసుకుంటే హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా లెంతీగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ రైస్ని మనం మిక్స్ చేసి ఫస్ట్ దీన్ని ఉడికించేయాలి. ఉడికించిన తర్వాత మిక్స్ చేసుకొని తర్వాత కలిపి పెట్టుకోవాలి. ఓకేనా? సో, కలిపి పెట్టి చాలా అంటే చాలా టేస్టీగా, మీరు నమ్మరు, చాలా అంటే చాలా ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు పిల్లలు. ఎందుకంటే అక్కడక్కడ వాము తగులుతుంది. వీలైతే జీరా కూడా వేసుకోవచ్చు. బట్ జీరా, వాము రెండూ కూడా మ్యాక్సిమం అరుగుదలకే ఉపయోగపడతాయండి. రెండూ కూడా మనకి ఆహారంకి సంబంధించి వాము వేసినప్పుడు జీరాని తగ్గించవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. జీరా వేసినప్పుడు అంటే జీరా వేసే ఏ ఆహారపు దాంట్లో కూడా, కూరల్లో కానివ్వండి, ఎందులో అయినా, ఏ ఐటెంలో అయినా మనం జీరా వేసినప్పుడు వాముని స్కిప్ చేయొచ్చు. రెండిటికి మ్యాక్సిమం ఒకటే గుణం ఏమిటి అంటే, మేజర్ గుణం ఏమిటి అంటే అరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. అటు జీరా కానీ ఇటు వాము కానీ. అందుకని నేను ఇక్కడ జీరా అనేది మీకు చెప్పలేదు. సో, మీకు కావాలి అంటే కొంచెం జీరా కూడా వేసుకోవచ్చు. సో, విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో, విజిల్ వచ్చాక మళ్ళీ మనం రైస్ ఉడికించుకొని రెండింటిని కలిపి ఏ విధంగా స్నాక్ చేసుకోవాలో చూద్దాం. సో, విజిల్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే వెంటనే వస్తాయండి. ఆలు తొందరగా ఉడుకుతుంది. మనం మామూలుగా ప్రెషర్ కుక్కర్ కాకుండా నార్మల్గా కూడా ఆలుని ఉడికించవచ్చు. బట్ నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే కొంచెం టైం సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇక ఉడకలేదు అన్న డౌటే ఉండదు మనకి. సో, అందుకని ప్రెషర్ కుక్కర్లో పెట్టాను.
తీసి దాన్ని ఒలుచుకునే టైంలో మనకి రైస్ ఉడికిపోతుంది. సో మనకి ప్రెషర్ అంతా పోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రెషర్ పోయాకనే కుక్కర్ మనం తీయాలి ఎప్పుడైనా. నేను లాస్ట్ టైం ఎపిసోడ్స్లో కూడా చెప్పాను. సో ఇప్పుడు మనకి ఆలు 100% ఉడుకుతుందండి. బట్ మనకి ఎప్పుడైనా ఉడికిందా లేదా చూడాలి అంటే జస్ట్ ఇలా స్పూన్ దిగింది అంటే ఖచ్చితంగా ఉడికినట్టే. సో దీన్ని మనం ఉల్చుకొని పక్కన పెట్టుకొని రైస్ ఉడికించే ప్రయత్నం చేద్దాం. ఆఫ్టర్ రైస్ తర్వాత వీటిని అన్నిటిని మిక్స్ చేసుకొని ఎలా స్నాక్ చేసుకోవాలో చూద్దాం. సో ఆలు ఉడికించిన తర్వాత వాటిని పక్కన పెట్టుకొని, అంటే జస్ట్ మనం మామూలుగా ఇంట్లో చేస్తే అండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ లోపే అయిపోతుంది. మనం గ్యాస్ మీద చేస్తాం, 2 పొయ్యిల మీద 2 పెడతాం. సో తొందరగా కూడా అయిపోతుంది. బట్ నేను ఇక్కడ స్టూడియోలో చేస్తున్నాను కాబట్టి 1 by 1 చేస్తున్నాను కాబట్టి ఇది ఇంత లెంతీనా అని మీకు అనిపించవచ్చు. బట్ ఇలా చిటికెలో అయిపోయే స్నాకే ఇది. సో మనకి రైస్ కూడా ఆల్రెడీ ఉన్న రైస్, ఇంట్లో ఉడికించిన రైస్ ఉంటుంది అనుకోండి, ఇంకా బెస్ట్ అనమాట. సో నేను ఇప్పుడు మీకు చూపించడానికి రైస్ ఉడికిస్తున్నాను. సో రైస్ నేను 2 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను. అందులో 4 కప్పుల నీళ్లు పోసాను. సో ఇది మెత్తగా ఉడికించాలి. అంటే మామూలుగా మనకి ఒక 3 విజిల్స్ వస్తే రైస్ ఉడుకుతుంది కదా, అలా కాకుండా ఆల్మోస్ట్ మనం ఒక 5 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. ఈ లోపల నేను ఈ ఆలు పొట్టు తీసేసి దీన్ని మనం మిక్సీలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, ఈజీగా వచ్చేస్తుంది కదా పొట్టు. సో ఇలా పొట్టు తీసేసి పక్కకు పెట్టేసుకొని దాన్ని స్మాష్ చేసి రైస్తో కలిపి అలా కూడా స్నాక్ చేసుకోవచ్చు. బట్ వీటన్నిటిని కలిపి మిక్సీలో వేస్తే ఇంకా మెత్తగా అవుతుంది. మనకి పిల్లలు అసలు దేంతో చేశారు అని అడిగేలా ఉంటుందన్నమాట. సో అందుకని నేను అన్నీ కలిపి మిక్సీ చేయాలి అన్నట్టుగా చెప్తున్నాను. యోవిష్ గట్టిగా పిసికేసి అలా కూడా స్నాక్ చేసుకోవచ్చు. 2 రకాలుగా చూపిస్తాను మీకు. సో మనకి రైస్ కూడా ఉడికిపోవడానికి వచ్చింది. ఇలా ఆలుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి మిక్సీ అవ్వటానికి కాస్త ఈజీ అని నేను కట్ చేశాను. బాగా మెత్తగా అవుతుంది అనుకోండి, మనం చేత్తో కూడా స్మాష్ చేయొచ్చు అండ్ అలా కలిపేసుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. బట్ ఇలా ఏంటి అంటే నేను ముందే చెప్పాను కదా, మనకి ఎక్కడా కూడా ఆలు కానీ దేంతో చేసామని పిల్లలకి అస్సలు అర్థం కాకుండా ఉండాలి అంటే మిక్సీ వేసుకుంటే అసలు అర్థం కాదు పిల్లలకి. టేస్ట్ చాలా బాగుంది అన్నట్టుగా తింటారు. సో ఫస్ట్ విజిల్ వచ్చేసింది. బాగా మెత్తగా ఉడకాలండి. ఇందులో తీయంగానే ఒకసారి విజిల్ వస్తుంది, 1. సో విజిల్ స్టార్ట్ అయ్యాయి. బాగా మెత్తగా ఉడకాలి. సో అందుకని నేను ఎక్కువ విజిల్స్ వచ్చే వరకు ఉంచుతున్నాను. రైస్ మనకి ఎంత బాగా ఉడికితే స్నాక్ ఐటమ్ అనేది అంత బాగా వస్తుంది. సో అయినా తీసేయచ్చు. చూడండి రైస్ ఇలా బాగా మెత్తగా ఉడికిపోవాలి. చాలా అంటే చాలా మెత్తగా, అసలు రైస్ పట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకొని ఆలుతో కలిపి స్నాక్ ఐటమ్ తయారు చేసుకున్నాం. దోశలుగా చేసుకోవచ్చు, స్నాక్గా మనకి కట్లెట్స్ అంటారు కదా అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. యోవిష్ ఎలా అయినా పర్వాలేదు. బట్ మనం తీసుకునే క్వాంటిటీ కానివ్వండి, కొద్దిగా తీసుకొని మిక్స్ చేసుకొని మిక్సీలో వేసుకొని స్నాక్స్ చేసుకున్నాం. ఓకేనా? సో ఫస్ట్ దీన్ని కాస్త గట్టిగానే మిక్సీ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా 2 రకాలుగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. మనం అటు కట్లెట్గా అట్లా యూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం దీన్ని దోశల బ్యాటర్గా అలా కూడా చేసుకోవచ్చు. సో దీంట్లో ఏమేం కలుపుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మిక్సీలో వేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 1 by 1 ఇప్పుడు మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా, నేను చెప్పాను కదా కాస్త గట్టిగానే పట్టుకోవాలి. ఆ తర్వాత వాటర్ వేసుకొని దాన్ని బ్లెండ్ చేసుకోవచ్చు. ఫస్టే లూజ్ అయిపోతే ఓన్లీ దోశలకనే మనకి యూజ్ అవుతాయి. సో నేను రైస్ వేస్తున్నాను. రైస్ చల్లారిపోయిన తర్వాత దీంట్లోకి మిక్సీలోకి తీసుకొని 2 ఆలుగడ్డలకి ఇంచుమించుగా మనకి దోశలు అయితే ఒక 10-15 వరకు వస్తాయండి దోశలు. 2 ఆలుగడ్డలతో కరెక్ట్గా 1 కప్పు రైస్తో. సో నేను ఇక్కడ 2 ఆలుగడ్డలకి ఇక్కడ 2 కప్పుల రైస్ తీసుకున్నాను కాబట్టి నేను సగం రైస్ తీసుకుంటున్నాను. ఇందులో మీకు మెజర్మెంట్ కోసం చెప్పాను. మీరు ఆలు ఎక్కువ యాడ్ చేసుకున్నా ఇందులో అసలు నష్టమేం లేదు.
మీ ఇష్టం, అంటే పిల్లలు ఇష్టంగా తింటారు అనుకుంటే అలా వేసుకోవచ్చు. బట్ నేను హాఫ్ రైస్ వేస్తున్నాను. సాల్ట్ని ఫస్ట్ నుంచే కాస్త తగ్గించి సాల్ట్ వేసుకోవాలి. మీకు ఇన్ కేస్ పడుతుంది ఇంకొంచెం సాల్ట్ అంటే మనం స్నాక్ మొత్తం అయిన తర్వాత, బ్యాటర్ రెడీ అయిన తర్వాత వేసుకోవచ్చు. జస్ట్ టేస్ట్కి తగ్గట్టు కొంచెం లిటిల్ బిట్ సాల్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే అల్లం అస్సలు స్కిప్ చేయకండి. అల్లం వల్ల ఏంటి అంటే పిల్లలు కాస్త లేజీగా ఉన్నా, చురుకుదనం లేకపోయినా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అల్లంలో ఉండేటటువంటి ఈ రసం ఏదైతే ఉందో అరుగుదలకు కూడా బాగా యూజ్ అవుతుంది. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. కొంతమందికి ఎలా ఇష్టం ఉంటుంది అంటే వాము అనేది మనకి పైన చల్లుకొని వాము తగులుతూ ఉంటే చాలా ఇష్టంగా తింటారు. అలా తినేవాళ్ళు డైరెక్ట్గా వాముని మొత్తం మిక్సీ అయిపోయిన తర్వాత కలిపేటప్పుడు వాముని కలుపుకోండి. బట్ నేను అసలు ఏది తెలవకుండా పిల్లలకి పెట్టాలి అని ముందే చెప్పాను కాబట్టి నేను ఇందులోనే మిక్స్ చేస్తున్నాను. సో కొంచెం ఆనియన్స్, ఒక 2 చిటికెళ్ళ వాము, పచ్చిమిర్చి అసలు కారం కలపకూడదండి, అందుకని నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువనే వేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మనం దోశలు కానీ లేదా స్నాక్ ఐటమ్ ఏది వేసినా కారం అనేది తగ్గుతుంది ఆయిల్ తగిలాక. ఏ ఆయిల్లో వేసినా కానీ మీరు కారం అనేది తగ్గుతుంది కాబట్టి ఆయిల్. సో ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మరసం అనేది ఎప్పుడు యాడ్ చేయాలి అనేది నేను చెప్తాను. బాగా మెత్తగా బ్లెండ్ అయ్యేటట్టు మిక్సీ చేసుకోవాలి. వాటర్ మ్యాక్సిమం యూజ్ చేయకూడదు. వాటర్ యూజ్ చేయకుండా మ్యాక్సిమం మిక్సీ పట్టుకోవాలి. సో మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో తీసుకొని స్నాక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో అయిపోయింది, మీకు చూపిస్తాను. సో ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అసలు ఏమీ కనిపించట్లేదు ఎక్కడ, మనకు ఓన్లీ ఉల్లిపాయలు ఇన్ని వేసాం కదా, ఎక్కడ ఏది కనిపించకుండా మెత్తగా ఇలా ఆలు, రైస్, మనం వేసిన ఐటమ్స్ అన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలి. ఫస్ట్ కట్లెట్ చూపిస్తాను. కట్లెట్ అయిన తర్వాత మనం దోశ ఎలా వేసుకోవాలి అనేది చూద్దాం. కట్లెట్కి తీసుకున్నాను. సో ఇందులో లైట్గా లెమన్ రైస్, మీకు పిల్లలు పులుపు ఇష్టపడితేనే నిమ్మకాయ పిండండి, లేకపోయినా పర్వాలేదు. సో ఇది కలుపుకొని చక్కగా పెట్టేసుకొని ఇప్పుడు కట్లెట్ వేసుకుందాం. ఇక్కడ మీరు టేస్ట్ చూసుకోవచ్చు, దీంట్లో ఉప్పు సరిపోయిందా లేదా. కారం అయితే అసలు వేయద్దు, నేను పిల్లలకి సంబంధించి చెప్తున్నాను కాబట్టి కారం తక్కువ తింటాం. మనం వేసిన పచ్చిమిర్చి ఆల్మోస్ట్ సరిపోతుంది. ఇన్ కేసు ఒకవేళ సరిపోకపోయినా కాస్త చప్పగా తిన్నా పర్వాలేదు, ఎందుకంటే ఇందులో అల్లంలో కూడా కొంచెం కారం ఉంటుంది కాబట్టి. పిల్లలకి ఇష్టంగా ఒకవేళ నెయ్యితో తింటారు అంటే చక్కగా నెయ్యి వేసుకోవచ్చు, లేదా ఇలా చాలా తక్కువ ఆయిల్తో. ఫస్ట్ నుంచి ఆయిల్ అనేది తక్కువ అలవాటు చేయటం చాలా మంచిది. అండ్ తక్కువ ఆయిల్తోనే యాక్చువల్గా ఈ స్నాక్ రెడీ అయిపోతుంది. మీరు పిల్లలు నెయ్యి చాలా ఇష్టంగా తినే పిల్లలు ఉంటారనుకోండి, చక్కగా నెయ్యే యూజ్ చేయండి. సో ప్యాన్ అంతా ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని, పిల్లలు నేను అన్నం తినను అని మారం చేసే వాళ్ళకి కానీ, డైజెషన్ ప్రాబ్లం ఉండి పిల్లలకి ఆహారం అస్సలు తీసుకొని పిల్లలకి కానీ ఇలా చేసి పెట్టండి, హాయిగా లొట్టలు వేసుకుంటూ తింటారు. నేను ఇక్కడ ఇంజక్షన్ స్టవ్ మీద చేస్తున్నాను కాబట్టి నాకు సిమ్లో పెట్టుకోవడానికి అంతగా వీలవ్వదు. బట్ ఇదేంటి అంటే మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కట్లెట్ చేసి పిల్లలకి ఈవినింగ్ కానివ్వండి, మార్నింగ్ టిఫిన్ ఐటమ్గా కానివ్వండి చక్కగా చేసుకోవచ్చు. నేను ముందే చెప్పాను కదా, లైక్ ఎలా అంటే మనకి అన్నీ రెడీగా ఉండే ఐటమ్స్ ఏనండి ఇంట్లో. నేను 1 by 1 చూపిస్తున్నాను కాబట్టి మీకు కొంచెం లెంతీ అనిపించవచ్చు కానీ, బట్ చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది. నేను రెగ్యులర్గా చేస్తాను ఇంట్లో, సో నాకు చాలా ఈజీ అనమాట. అన్నం తినను అని కనుక పిల్లలు మారాన్ చేస్తే ఇలా చేసి పెట్టండి, రెగ్యులర్గా అడుగుతారు ఇదే కావాలి అని, డామ్ షూర్. ఎందుకంటే మా ఇంట్లో
పిల్లలందరూ ఇది చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నేను అంత ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతున్నాను. సో హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేయటం. మనకి రైస్ ఇష్టంగా తినని పిల్లలకి ఇలా పెడితే రైసు పోతుంది, అటు ఆలు, జీరా, వాము అండ్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఇలా అన్నీ వేరి పక్కకు పెడతారు కదా కర్రీలో వేస్తే. సో ఇలా వేస్తే అసలు ఏది పక్కకు పెట్టడానికి ఉండదు, చక్కగా తినేస్తారు. తొందరగా కుక్ అయిపోతుంది, మనకి ఎక్కువ లేట్ కూడా పట్టదు. నాన్ స్టిక్ ఉంటుంది కాబట్టి ఇంట్లో అందరికీ కూడా నాన్ స్టిక్ మీద వేసుకుంటే తొందరగానే ఫ్రై అయిపోతుంది. నేను జస్ట్ డిప్ చేస్తున్నాను, చూసారా మీరు? ఆయిల్ ఒక్క స్పూన్ కూడా పట్టదు, ఇలా జస్ట్ డ్రాప్ చేయటమే. అండ్ మీకు ఇంట్లో గ్యాస్ మీద వండటానికి ఇక్కడ నాన్ స్టిక్ ఈ ఇండక్షన్ స్టవ్ మీద వండటానికి కాస్త తేడా ఉంటుంది. బట్ ఇక్కడ ఆప్షన్ నాకు ఇదే ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. బట్ మీకు ఇంట్లో మామూలుగా పొంగనాలని చేస్తూ ఉంటాం కదా, దాంట్లో కూడా చేసుకోవచ్చు. బట్ ఇలా నాన్ స్టిక్ మీద హ్యాపీగా వచ్చేస్తుంది. మనకి ఇంట్లో అయితే ఖచ్చితంగా చెప్తున్నాను 5 to 10 మినిట్స్లో స్నాక్ రెడీ అయిపోతుంది. అంటే అన్నీ రెడీగా ఉన్నాక పొయ్యి మీద పెట్టడానికి ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. ఒక ఆలును మాత్రమే ఉడికించుకోవడం. ఆల్మోస్ట్ నిన్న నైట్ రైస్ కానివ్వండి, ఆల్రెడీ టిఫిన్ బాక్సుల కోసం రైస్ చేస్తూ ఉంటాం. మనకి ఇప్పుడు ఏదైనా ఇడ్లీ కానీ ఉప్మా కానీ మనం చేస్తే పిల్లలు ఇష్టంగా తినరు. అప్పటికప్పుడు చేసుకోవాలి అంటే ది బెస్ట్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు 100% ఇష్టంగా తింటారు అండ్ చాలా ఎంజాయ్ చేస్తారు. రేపు కూడా ఇదే చేయమని కూడా అడుగుతారు అమ్మల్ని. ఎందుకంటే మా ఇంట్లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. వేరేది అంత ఇష్టంగా తినకపోయినా ఇది ఖచ్చితంగా తింటారు. ఎందుకంటే వాము ఉంటుంది కదా, ఆ వాము చాలా అంటే చాలా టేస్ట్ని ఇస్తుంది. సో రెడీ అయిపోయాయి ఆల్మోస్ట్. ఇలా మీకు డౌట్ రావచ్చు, మరి మాడింది కదా ఇది తినచ్చు. ఇది ఆలు అండి. యాక్చువల్గా మనకి ఆలు అనేది ఉడికిన తర్వాత వితౌట్ ఆయిల్ పెనం మీద వేస్తే ఇదే కలర్ వస్తుంది, ఇది మాడినట్టు కాదు. సో ఇక రెడీ టు ఈట్. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనకి ఉడికిందా లేదా చూసుకోవాలి అంటే స్పూన్తో ఇలా, స్పూన్ అనేది మనకి దిగదు చూడండి, ఇట్లా కట్లెట్ చేసుకున్నప్పుడు. సో అది ఉడికినట్టు అనమాట. లైట్గా మెత్తగా ఉంటుంది బట్ బాగానే ఉంటుంది, నో ప్రాబ్లం. మనకి దోశ ఏంటంటే దాని అంతటా అది వచ్చేస్తుంది కదా, మరి కట్లెట్ ఉడికిందా లేదా తెలుసుకోవాలి అంటే ఇలా చేసుకోవడం. రైస్తో ఇలా పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టండి. ఆఫ్ చేసేస్తున్నాను నేను. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. సో మనం ఇప్పుడు దీన్ని వీలైతే చట్నీతో లేదా ఇలా డైరెక్ట్గా హ్యాపీగా తినేయచ్చు. సో ఇలా ఉల్లిపాయలతో సర్వ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు పచ్చివి తినడానికి ఇష్టపడే పిల్లలకి ఉల్లిపాయలతో సర్వ్ చేయొచ్చు. అసలు ఇలా మామూలుగా తిన్నా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి, 100%. నేను చూడండి, నేను టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. లోపల కూడా అసలు పచ్చితనం అనేది అస్సలు ఉండదు, చాలా బాగుంటుంది. 100% పిల్లలందరూ ఇష్టంగా తింటారు. నేను ఖచ్చితంగా చెప్తాను ఈ విషయం. ఎలా అనిపించింది ఈ వీడియో? మీరు ట్రై చేస్తారా? ఒకవేళ ట్రై చేస్తే మీరు ఎంతవరకు మీ పిల్లలు ఇష్టంగా తిన్నారు, ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ ఇదే సేమ్ బ్యాటర్తో సేమ్ ఐటెంతో దోశలు ఎలా చేయాలి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో లెంతీ అవుతుంది కాబట్టి ఇదే ఎపిసోడ్లో చూపించలేకపోతున్నాను నేను. సో నెక్స్ట్ ఖచ్చితంగా నెక్స్ట్ దాంట్లో ఇదే బ్యాటర్, సేమ్ ప్రాసెస్ అంతా ఇదే ఉంటుంది. బట్ దోశలు ఎలా చేసుకోవాలి, దీన్ని ఏవేవి మిక్స్ చేసుకోవాలి, చిన్న చిన్న చేంజెస్తో మనం దోశలు వేసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.